ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నిండు సభలో చంద్రబాబుకు భారీ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏం జరిగింది ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే 0 అవర్లో మంత్రులు తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. అసెంబ్లీలో 0 అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది అని అన్నారు ఆయన. అయితే ఎమ్మెల్యేలు 0 అవర్లో ప్రశ్నలు వేస్తున్నారు, దానికి సమాధానం మంత్రులు ఎవరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం? 0 అవర్లో చెప్పిన సమస్యపై వచ్చే సభలోగా మంత్రులు సభ్యులకు పురోగతిపై స్పష్టత ఇవ్వాలి అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఆయన పాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మంత్రులను ఎవరం పట్టించుకోవడం లేదనుకోకండి, ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు, దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంతసేపు కూన మంత్రం సీరియస్గా ముఖం పెట్టుకుని కనిపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన నాటి నుంచే సభలో మున్పెన్నడూ చోటు చేసుకొని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొత్తగా డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతులు నెహ్రూ ఎమోషనల్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.